తదుపరి సింహరాశి. ఈ యొక్క సింహరాశి జాతకులను కనుక పరిశీలించినట్లయితే లగ్నాత్ ద్వితీయ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా కొన్ని ముఖ్యమైన విషయాలలో తెలిసిన విషయాన్ని కూడా మాట్లాడలేని పరిస్థితులు ఏర్పడతాయి. ప్రత్యేకంగా పంచమ స్థానంలో బుధుడు, శుక్రుడు, కుజగ్రహ సంచారం జరుగుతుంది. ద్వితీయ లాభాధిపతి అయిన బుధుడు, అదేవిధంగా తృతీయ రాజ్యాధిపతి అయిన శుక్రుడు, చతుర్థ భాగ్యాధిపతి అయిన కుజుడితో కలిసి పంచమ స్థానంలో సంచరించడము సంతాన భాగ్యం కోసం ఎదురు చూస్తున్న విషయాలలో నూతన దంపతులకు సత్సంతాన భాగ్యానికి అవకాశం ఉన్న ఆరోగ్యశలో ఒకటి జాగ్రత్తలు పాటించాలన్న సూచనను తెలియజేయడం జరుగుతుంది. కుటుంబంలో పిల్లల వ్యవహారాలలో కొద్దిగా మార్పులు ఏర్పడతాయి. సక్రమమైన మార్గంలో నడిపించేందుకు వారి యొక్క తల్లిదండ్రులు పిల్లల విషయంలో జాగ్రత్త వహించాలి. లగ్నాధిపతి అయిన రవి షష్టమ స్థానంలో సంచరించే క్రమంలో రవి ఇబ్బందికరమైన పరిస్థితులు అంటే పితృ ద్వారా, తండ్రి ద్వారా లేదా తండ్రి సంబంధీకుల ద్వారా కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. తండ్రి గారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. తండ్రి గారితో ఎటువంటి వాదోపవాదనలకు వెళ్ళకూడదన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి. సప్తమ స్థానంలో సప్తమాధిపతి అయిన శని సంచారం జరుగుతున్న కారణంగా వివాహానికి సంబంధించి చేస్తున్న ప్రయత్నాల్లో ఆలస్యంగా శుభవార్తలు వింటారు. అష్టమ స్థానంలో రాహుగ్రహ సంచారం చేత ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు పాటించినట్లయితే అనారోగ్య సమస్యలు కారణమయ్యేందుకు అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించాలి. అదేవిధంగా భాగ్యస్థానంలో అష్టమాధిపతి అయిన గురువు సంచరించడము ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ విఫలమవుతున్న వారికి ప్రభుత్వ అధికారపూర్వకంగా కొన్ని వార్తలు శుభవార్తలుగా వినే అవకాశం ఏర్పడుతుంది. అదేవిధంగా వ్యయాధిపతి అయిన చంద్రుడు రాజ్యస్థానంలో సంచరించడము తల్లిగారి సలహా మేరకు చేసే ప్రతి పనిలో కూడా శుభం చేకూరేలా చేస్తుంది. వారం చివరిలో చంద్రుడు వ్యయస్థానంలోకి మారుతున్న కారణంగా ముఖ్యమైన వ్యవహారాలలో కొంత మానసిక ఒత్తిడులు అధికమవడానికి కారణమవుతుంది. కాబట్టి ప్రతి పనిని ఆలోచించి నిర్ణయం తీసుకొని ముందడుగు వేయాలి. మొత్తం మీద ఈ రాశి వారికి వ్యయ స్థానంలోకి సంచరించబోతున్న చంద్రుడు మరియు అష్టమ స్థానంలో సంచరిస్తున్న రాహుగ్రహ సంచార ఫలితంగా ప్రత్యేకంగా దుర్గాదేవిని మరియు ఈశ్వరుణ్ణి ఆరాధించినట్లయితే అనేక రకాల శుభాలు పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చక్కగా ఆచరించండి, ఆనందకరమైన జీవితంలో జీవించండి.